ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఇది చాలా శక్తివంతమైన రోజు. ఎందుకంటే ఇది ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య. చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది, చాలా అరుదైనది. ఇలాంటి అమావాస్య 50 సంవత్సరాల క్రితం వచ్చిందని, మళ్లీ ఎప్పుడు వస్తుందని జ్యోతిష్యాన్ని పనులు చెబుతున్నారు. చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుంది. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలపై ఉండే చెడంతా కూడా తొలగిపోతుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఆదివారము అమావాస్యంగా కలిసి రావడం చాలా అరుదు. ఈ రోజుకు అతీత శక్తులు ఉంటాయి. ఇలాంటి రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆదివారము అమావాస్యంగా కలిసి వచ్చిన రోజున తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు ఎక్కువగా చేస్తారు. ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మగ పిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేసుకుంటే పిల్లల ఎదుగుదల బాగుంటుంది. కొంతమంది పిల్లలు సరిగ్గా ఎదగరు, ఎప్పుడు డల్గా నీరసంగా ఉంటారు. ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది. ఇలాంటి పిల్లల దగ్గరికి దుష్టశక్తులు ఎక్కువగా షింపబడతాయి. కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే పిల్లల మీద ఉండే చెడంతా కూడా పోతుంది. టేస్టీ దోషాలు పోతాయి. యాక్టివ్గా మారుతారు. మగ పిల్లలు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా తప్పక ఈ పరిహారాన్ని చేసుకోవాలి. కొడుకులు అంటే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇతర దేశాల్లో కొడుకులను, కూతుర్లను సమానంగా చూస్తారు. కానీ మన భారతదేశంలో మాత్రం కొడుకులకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే కూతుర్లు పెళ్లి చేసుకుని వేరే వారి ఇంటికి వెళ్లిపోతారు. కానీ కొడుకులు మాత్రం ఎప్పుడూ తల్లిదండ్రుల వద్దనే ఉంటారు. పెళ్లి చేసుకుని కోడల్ని ఇంటికి తెస్తాడు, వంశాన్ని వృద్ధి చేస్తాడు. కనుక కొడుకుల పైన తల్లిదండ్రులకు కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందుకే కొడుకులకు ఏమీ కాకూడదని అనేక పరిహారాలు చేస్తారు. కొడుకులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే కొడుకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, వారు బాగా వృద్ధిలోనికి రావాలంటే కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఆదివారం అమావాస్య కలిసి వచ్చే రోజున ఒక పరిహారం చేసుకుంటే, అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా విశేషం. ఇలాంటి రోజు కోసం అనేక మంది సాధువులు, తాంత్రికలు ఎదురుచూస్తూ ఉంటారు. చెడుని తీసేసి మంచిని తెచ్చి పెట్టుకోవడానికి ఇది చాలా మంచి రోజు. మామూలుగానే అమావాస్య అంటే శక్తివంతమైనది. అమావాస్య ఆదివారం రోజు వస్తే దానికి మరిన్ని పవర్స్ వస్తాయి. ఈ రోజున చక్కగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాలు చేసుకుంటే దిష్టి పోతుంది. చాలా మంచి ఫలితాలు వస్తాయి. సాధారణంగా మగ పిల్లలకు ఎక్కువ దిష్టి తగులుతూ ఉంటుంది. ఆడపిల్లలు ఉన్నవారు కొడుకులు ఉన్నవారిని చూసి దిష్టి పెడుతూ ఉంటారు. మగ పిల్లలు ఎదిగే కొద్ది, వారి వయసు పెరిగే కొద్ది దిష్టి పెరుగుతూనే ఉంటుంది. కనుక మగ పిల్లలు ఉన్నవారు ఆ మగ పిల్లలకు ప్రతి అమావాస్యకు దిష్టి తీస్తే చాలా మంచిది. అలా దిష్టి తీస్తే వారిపై ఉన్న చెడుకను, దృష్టి, ఏడుపులు మొత్తం పోతాయి. పిల్లలు చక్కగా వృద్ధిలోనికి వస్తారు. అమావాస్య రోజు దిష్టి ఎలా తీయాలి అంటే రకరకాలుగా తీసుకోవచ్చు. ఏమీ లేదు. అమావాస్య రోజు మీ కొడుకులను ఒక చోట కూర్చోబెట్టి చేతిలో కొంచెం గల్లులిపు, చిటికెడు ఆవాలు, 2 ఎండు మిరపకాయలు పట్టుకోండి. 2 చేతుల్లో పట్టుకుని ఆ తర్వాత ఈ చేతులతో మీ కొడుకుకు దిష్టి తీయండి. అంటే మీ చేతులను మీ కొడుకు చుట్టూ 3 సార్లు, సవ్యదిశలు 3 సార్లు, అపసవ్య దిశలో తిప్పండి. కాళ్ల వరకు తిప్పండి. కొంతమంది 7 సార్లు తిప్పుతారు. ఎన్నిసార్లు తిప్పినా పర్వాలేదు. ఇలా తిప్పిన తర్వాత ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అన్ని పోవాలి అని మీ కొడుకుతో 3 సార్లు వేయించండి. చేతిలోని ఉప్పును, ఆవాలను, మిరపకాయలను తీసుకుని వెళ్లి పారే నీటిలో పడవేయండి. లేదా ఏదైనా చెట్టు మొదట్లో పడవ వేయండి. అంతేగాని అందరూ నడిచే చోట వేయవద్దు. ఆ తర్వాత దిష్టి తీసిన వారు, తీయించుకున్న వారు కాళ్లు చేతులు కడుక్కుని ఇంట్లోకి వెళ్లిపోండి. ఇది దిష్టి తీసే పద్ధతి. ఇది అన్నిటిలో కెల్లా తేలికైన పద్ధతి. ఉప్పుతో దిష్టి తీసే పద్ధతి ఇదొక్కటే కాదు, ఇంకా రకరకాలుగా దిష్టి తీస్తారు. కొంతమంది గుడ్డను నూనెలో ముంచి దానిని కాల్చి అది కాలుతున్నప్పుడు 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పుతూ దిష్టి తీస్తారు. ఇంకొంతమంది కోడిగుడ్డుతో దిష్టి తీస్తారు. మరికొంతమంది ఓన్లీ ఆవాలతో దిష్టి తీస్తారు. ఇలా రకరకాలుగా దిష్టి తీస్తూ ఉంటారు. వీటిల్లో ఏదో ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు దిష్టి తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఆదివారంతో అమావాస్య తిథి కలిసి వచ్చిన రోజున ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి. ఈ దిష్టిని సాయంత్రం 6:30 నుండి 7:45 లోపు తీయాలి. ఎప్పుడైనా సరే రాత్రిపూట దిష్టి తీయాలి. పగటిపూట తీస్తే ఎటువంటి ఫలితం రాదు. ఏమీ లేదు. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు రాత్రి 7:45 లోపు చక్కగా ఒక రాగి చెంబును తీసుకొని ఆ చెంబులో నీటిని పోయండి. ఆ నీటిలో ఒక స్పూన్ కుంకుమను వేయండి. ఆ తర్వాత ఒక స్పూన్ గల్లీలు పూను కూడా నీటిలో వేసేయండి. తర్వాత ఒక 3 ఎండు మిరపకాయలను కూడా వేయండి. కుంకుమ, ఉప్పు, ఎండు మిరపకాయలు ఇవన్నీ కూడా దిష్టిని, చెడును, నెగటివ్ నడిచి అద్భుతంగా తొలగించేస్తాయి. మన జీవితాన్ని మారుస్తాయి. చెడంతా లాగేసుకుంటూ ఉంటుందని గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. కనుక ఇవన్నీ నీటిలో వేయండి. తర్వాత ఈ చెంబును మీ ఎడమ చేతిలో పట్టుకుని మీ పిల్లవాడిని ఒకచోట కూర్చోబెట్టి తల చుట్టూ 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. తర్వాత ఈ దిష్టి నీళ్లను తీసుకుని వెళ్లి ఇంటి బయట ఏదో ఒక పిచ్చి మొక్కకు పోసేయండి. పొరపాటున కూడా ఈ దిష్టి నీళ్లను సింకులో పోయవద్దు.
ఈ దిష్టి నీళ్లు కింద వలకకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్లి బయట పారబోయండి. ఈ పరిహారాన్ని 6 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. ఎంతమంది మగ పిల్లలు ఉన్నా సరే ఈ పరిహారాన్ని చేయాల్సిందే, లేదంటే చక్కటి అవకాశాన్ని చేతులారా విడిచిపెట్టుకున్న వారవుతారు. ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన ఈ రోజున ఈ పరిహారం చేయడం వలన మీ పిల్లలు బాగా అభివృద్ధిలోనికి వస్తారు, పుష్టిగా తింటారు, అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు, యాక్టివ్గా మారిపోతారు, ఒళ్ళు చేస్తారు. ఎందుకంటే వారిపై ఉన్న చెడు ఎనర్జీ అంతా పోతుంది. మీ పిల్లలు చదువులో ముందుంటారు. ఒకవేళ మీ కొడుకులు పెద్దవారైతే వారి ఉద్యోగాలలో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటారు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి, సంపాదన పెరుగుతుంది, చెడు అలవాట్లను వదిలేస్తారు. ఈ పరిహారం అన్ని రకాలుగా పనిచేస్తుంది కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసే చక్కటి ఫలితాలను పొందండి. చివరి రోజు అయిన అమావాస్యను చుక్కల అమావాస్య అని, వాజసనేని అమావాస్య అని అంటారు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న గౌరీ వ్రతం చేసిన, దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలను తెలియజేస్తూ ఉన్నాయి. పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢమాసం చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణ మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయన మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలం మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున త్రుదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు సూచించారు. అమావాస్య రోజున గౌరీ పూజ చేస్తారు. ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి మమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము ఆచారంగా మొదలై ఉండవచ్చును అనే పెద్దలు అంటున్నారు. తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే ముతైదువుల కోరిక. మాంసంతో సూర్యుడు దక్షిణాయానికి మరలుతాడు. రాత్రి వేళలు పెరుగుతాయి, చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు దీప పూజను చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటిమీద ముగ్గులు వేస్తారు. పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా కుందులను పెడతారు. ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. అలాగే అమావాస్య రోజు శివుని పూజించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఆదివారము అమావాస్యంగా కలిసి రావటం చాలా విశేషం. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అయితే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే 7 తరాలకు సరిపడా డబ్బు వచ్చి పడుతుంది. లక్ష్మీదేవి ₹1,00,00,000 మీ ఇంటికి తీసుకుని వస్తుంది. మీకు ₹1,00,00,000 దొరుకుతాయి. కష్టాలని పోతాయి, సమస్యలని పోతాయి, విపరీత ధన లాభం కలుగుతుంది, సంపాదన పెరుగుతుంది. అంశాల అమావాస్యలోపు అయినా సరే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అమావాస్యలోపు లేదా అమావాస్య రోజు ఎప్పుడైనా సరే ఈ వస్తువులను కొని ఇంటికి చుకున్న సరే అదృష్టము, ఐశ్వర్యము, తరతరాలు తిన్న తరగని ఐశ్వర్యము వస్తుంది. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ వస్తువులు అంత పవర్ను కలిగి ఉంటాయని పండితులు స్పష్టంగా చెబుతున్నారు. కాబట్టి ఈ వస్తువులను అందరూ కొని ఇంటికి తెచ్చుకోండి. ఆదివారము అమావాస్య రావటం చాలా విశేషం. ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుంది. అన్ని అమావాస్యలు శక్తివంతమైనవే, కాని ఆషాఢామావాస్య మరింత శక్తివంతమైనది. అందులోనూ ఇది ఆదివారంతో కలిసి వస్తుంది గనుక మరింత శక్తిని పొందుతుంది. ఆదివారం అమావాస్య కలిసి రావటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి మాత్రమే అమావాస్య, ఆదివారం కలిసి వస్తాయి. ఇప్పుడు రావడం మన అదృష్టం. ఇలాంటి రోజున 2 వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో కావలసినంత ధనం వస్తుంది, 7 తరాలు కూర్చుని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది అని వస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శక్తివంతమైన ఈ ఆషాఢ అమావాస్య రోజు ఒక 2 వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు, 7 తరాల వరకు తరగనైశ్వర్యం వస్తుంది, ఆర్థిక బాధలు పోతాయి, కోట్లు వస్తాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. వాటిల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. అమావాస్య రోజు కొన్ని వస్తువులను కొన్ని తెచ్చుకోవటం వలన బాగా కలిసి వస్తుంది. అలాంటి వాటిల్లో ఉప్పు ఒకటి. ఈ అమావాస్య రోజు ₹10 లేదా ₹20 పెట్టి గల్లులు ప్యాకెట్ను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా కొన్ని తెచ్చుకోవడం వలన తరతరాలు తిన్న తరగని ఆస్తి వస్తుంది, ధనం వస్తుంది, కష్టాలు పోతాయి, ₹1,00,00,000 దొరుకుతాయి. సాల్ట్ కాదు, కేవలం రాళ్ల ఉప్పు లేదా గల్లులిపు లేదా దొడ్డుపును మాత్రమే కొని తెచ్చుకోండి. ప్రాంతాన్ని బట్టి గల్లులిపును రకరకాలుగా పిలుస్తారు. ఆ రాళ్ల ఉప్పును ఈ ఆషాఢ అమావాస్య రోజు కొని తెచ్చుకోండి. ఆ ఉప్పును మీ ఇంట్లో వంటగదిలో పెట్టుకుని వంటకాలలో వాడుకోండి. మీ ఇంటిలో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు, చిన్న ఉప్పు ప్యాకెట్ను అయినా సరే కొన్ని తెచ్చుకోండి. సమస్యలు, బాధలు, కష్టాలు అన్ని పోతాయి, లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇలా తెచ్చిన ఉప్పును వంటల్లో వాడుకోవచ్చు లేదా ఇప్పుడు మనం చెప్పే పరిహారానికి వాడుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వలన ఆర్థిక సమస్యలు పోతాయి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో సుతమతమైపోతూ ఉంటారు వారు ఈ పరిహారాన్ని చేసుకోండి. ఘాజీ బబుల్లో వేయండి. ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. అలాగే ఒక బిర్యానీ ఆకులు కూడా ఉప్పు మీద పెట్టండి. తర్వాత ఈ భవన్లో మీ
ఇంట్లో ధనం దాచే బీరువా కింద పెట్టండి. ఇలా పెట్టడం వలన మీకు ధనానికి ఎప్పుడు లోటు రాదు. ధన దేవత ప్రవేశిస్తుంది. బీరువాలో డబ్బు నిలుస్తుంది. ఖర్చులు తగ్గిపోతాయి. ఇలా బీరువా కింద పెట్టిన ఉప్పును 48 తర్వాత తీసి దానిలోని ఉప్పు, బిర్యానీ ఆకును, పసుపు, కుంకుమలను ఏదైనా సరే చెట్టు మొదట్లో పడవేయాలి. కాబట్టి ఆషాఢ అమావాస్య రోజు ఒప్పుకొని తెచ్చుకోండి. వంట గదిలో పెట్టుకోవచ్చు లేదా ఆ ఉప్పుతో ఈ పరిహారం చేసుకోవచ్చు. మీరు ఉప్పును కొని తెచ్చుకుని ఏం చేసినా పర్వాలేదు. మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం మంచిగా మారుతుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే బెల్లం. ఆషాఢ అమావాస్య రోజు బెల్లం కొని తెచ్చుకుంటే మీ జీవితం ఎంతో మధురంగా మారుతుంది. మీ సమస్యలని కూడా పోతాయి. మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. ధనం మీ వైపు బాగా అట్రాక్ట్ అవుతుంది. ఏమీ లేదు, చిన్న బెల్లం కుందుని తెచ్చుకోండి. ఆల్రెడీ ఇంట్లో ఉన్న పర్వాలేదు. ఈ రోజు బెల్లాన్ని ఎలా అయినా సరే కొని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నా బెల్లంతో ఏదో ఒక స్వీట్ తయారు చేయండి. పరమాన్నము, కేసరి, ఇలా ఏదో ఒకటి తయారు చేయండి. ఆ స్వీట్ ను లక్ష్మీ అమ్మవారికి నివేదన చేయండి. అంటే ముందు అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించుకోండి. చాలా మంది అమావాస్య మంచి తిథి కాదు, ఆ రోజు పూజలు ఏమీ చేయకూడదు అని అనుకుంటూ ఉంటారు. అని అది నిజం కాదు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. ఈ రోజు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆరాధించాలి లేదా అమ్మవారి ముందు కనీసం దీపమైన సరే పెట్టుకోవాలి. అలా అమ్మవారి పూజ చేసిన తర్వాత బెల్లంతో చేసిన స్వీటును అమ్మవారికి నివేదన చేసి మీరు కూడా తినాలి. ఈ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా బెల్లం కొని తెచ్చుకోవాలి. ఆ బెల్లంతో స్వీట్ చేసి అమ్మవారి